నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు కలుగునుగాక. ఈనాటి ధ్యానాంశంగా మనం ఆశీర్వాదాలు, వాటిలో రకాలు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా భౌతికమైన ఆశీర్వాదాలు, రెండవదిగా ఆత్మీయమైన ఆశీర్వాదాలు. ఇవి రెండు రకాలుగా మనకి బైబిల్ గ్రంథంలో తెలియపరచబడతాయి. మొట్టమొదటిగా మనం కనుక గమనిస్తే ఈ యొక్క భౌతికమైన ఆశీర్వాదాలు ఎక్కువగా మనం పాత నిబంధనలో మనం చూస్తాం. ఈ యొక్క పాత నిబంధనలో మరి దేవుడు భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు ఎక్కువగా మరి ఆనాటి దైవజనులు లేదా ప్రవక్తలు, ఆయన సేవకులైనటువంటి వారందరికీ కూడా ఇచ్చినట్లుగా, వారిని ఘనపరిచినట్లుగా మనం చూస్తాం. అందులో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆదికాండం 3:17-19 వచనాలు కనుక మనం చదివితే, మరి మొట్టమొదట ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు వారిని ఆ యొక్క ఏదెను తోటలో నుంచి బయటకు పంపించే ముందు ఆయన ఒక మాట చెప్తాడు. అదేంటంటే, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు అని దేవుడు వారిని శపించినట్లుగా మనం చూస్తాం. అది ఆదాముకు సంబంధించినటువంటి బహుభయంకరమైనటువంటి శాపం. ఆదాము పుట్టినప్పుడు ముందుగానే ఈ యొక్క భూమిని, సమస్తాన్ని కూడా సృజించిన తర్వాతనే ఆదామును సృజించారు. ఆదాము ఎంతగానో ఆ యొక్క ఏదైనా తోటలో తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఫలాలు ఉచితంగా, ఏ కష్టము లేకుండా, ఏ యొక్క సేద్యము కూడా చేయకుండా వాటిని, ఆ యొక్క ఫలాలన్నీ కూడా భుజించేవారు. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడో అప్పటి నుంచి కూడా మరి దేవుని యొక్క శాపము అటు ఆదాము మీదకి, అటు హవ్వ మీదకి, అంతేకాకుండా నేలను కూడా శపించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఆ యొక్క నేలను శపించిన తర్వాత ఆ నేలను గచ్చపొదలు మొలుస్తాయని, ముళ్ళ తుప్పలు మొలుస్తాయని కూడా మరి చెప్పినప్పుడు వాటినన్నిటి కూడా క్లీన్ చేసుకొని తను తినవలసినటువంటి ఆహారాన్ని అక్కడే పండించుకోవాల్సినటువంటి పరిస్థితి మరి ఆదాముకి వచ్చింది. అదే ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఆనాడు ఇచ్చినటువంటి ఆ శాపము ఈనాడు మనుషులందరి మీద కూడా ఏలుబడి చేస్తూనే ఉంది. అందుకోసమే ప్రతి మనిషి కూడా కష్టపడకుండా ఏదీ రాదు. కాబట్టి అందరూ కూడా కష్టపడి చెమటోర్చి డబ్బు సంపాదించి వారి యొక్క కుటుంబాలను, వారిని వారు పోషించుకోవాలి. ఆ నేపథ్యంలోనే మరి ఆదికాండం 14, 21, 22లో కూడా చూస్తే మరి అక్కడికి వచ్చేసరికి ఇదంతా కూడా జరిగిపోయింది. అక్కడికి వచ్చేసరికి అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడు. దేవుడు పిలిచిన తర్వాత అబ్రహాముని ఎప్పుడైతే దేవుడు పిలిచాడో అబ్రహాము కాదనకుండా, మారు మాట్లాడకుండా దేవుని మాటను బట్టి ఆయన బయలుదేరి వచ్చినట్లుగా చూస్తాం. అప్పుడు ఈ యొక్క ఆయనతో పాటు లోతు కూడా వచ్చాడు. లోతు, అబ్రహాము ఇద్దరు కూడా కలిసి మరి ప్రయాణం చేసి వారి దగ్గర ఉన్నటువంటి ఆస్తులు, మరి దేవుణ్ణి నమ్మి విశ్వసించి దేవుని మాటను గైకని వచ్చాడు కాబట్టి మరి అబ్రహాము యొక్క ఆస్తి, అటు లోతు యొక్క ఆస్తి కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఆనాటి రోజుల్లో మరి ఆస్తులు పెరగడము అని అంటే వారికి ఉన్నటువంటి పశువులు, వారికి ఉన్నటువంటి గొర్రెలు, మేకలు, ఒంటెలు ఇవన్నీ కూడా అత్యధికంగా ఉండేవి. వాటిని వీరు ఎంతగానో మరి వారి ఆస్తుల క్రింద లెక్క చూస్తే మరి కొన్ని వందల ఆవులు, కొన్ని వందల మరి ఒంటెలు, కొన్ని వందల గొర్రెలు, మేకలు, ఇలాగా వారి ఆస్తి అలా పెరిగిపోతూ ఉండేదన్నమాట. ఆ విధంగా పెరిగిపోయినప్పుడు లోతు, ఆ తర్వాత అబ్రహాము ఇద్దరు కూడా మరి వారి దగ్గర ఉన్నటువంటి కాపర్లు గొడవలు పెట్టుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉండేవి. అప్పుడు లోతు, అన్నయ్య నేను మరి అన్నయ్య కాదు, అబ్రహాం యొక్క అన్న కొడుకు కాబట్టి
ఆయన్ని ఏం చేస్తాడంటే మరి మీరు వెళ్ళిపోయి వేరుగా ఉండడానికి అబ్రహాం అనుమతిస్తాడు. అనుమతించినప్పుడు ఈ యొక్క లోతు ఆ యొక్క సొదొమ గొమొర్రాల వైపు ఆయన వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. నీ ఇష్టం ఎటైనా వెళ్ళు అన్నప్పుడు ఆయన అటువైపు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతానికి కొంతమంది రాజును దాడి చేసి ఈ యొక్క లోతు యొక్క సంపదని, లోతు యొక్క భార్య పిల్లల్ని అందరినీ కూడా చెరపట్టి తీసుకెళ్ళినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఆ విషయము వినిన తర్వాత అబ్రహాం వెళ్ళి ఆ యొక్క అదే 21వ వచనం 22వ వచనంలో చూస్తే సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి, ఈ యొక్క వచనంలో కనుక మనం చూస్తే ఎప్పుడైతే అబ్రహాము ఆ యొక్క రాజులపై యుద్ధం చేసి ఆ యొక్క సమస్త ఆస్తినంతా కూడా మరి తిరిగి తీసుకొచ్చి లోతుకి అప్పచెప్పినట్లుగా చూస్తాం. అది అయిన తర్వాత ఆ సొదొమ రాజు ఏం చేస్తాడంటే, మరి ఇంత యుద్ధం చేసి మా ఆస్తులు మా సంపద అంతా కూడా తెచ్చారు కాబట్టి మా సంపద అంతా కూడా మీరు తీసుకొని మా యొక్క మనుషుల్ని మాత్రం మాకు ఇచ్చేయండి అని చెప్పి సొదొమ రాజు అడిగినట్లు చూస్తాం. 14వ అధ్యాయం 21-22 వచనాల్లో అదే ఉంటుంది. సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకున్నామని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతునిగా చేసి తిని అని నీవు చెప్పకుండానట్లు ఒక 100 పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను కొననని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయను సర్వోన్నతుడైన దేవుడునైన యెహోవా ఎదుట నా చేతి ప్రమాణం చేసి ఉన్నాను అని చెప్పేసి ఇక్కడ మరి చెప్పినట్లుగా చూస్తాం. అంటే ఇక్కడ అబ్రహాము తనకు మరి బోల్డ్ అప్పటికే ఆయన గొప్ప ఆస్తిపరుడుగా ఉన్నాడు. దేవుడు తనను ఎంతగానో దీవించాడు. ఇక్కడ నేను చెప్పవలసినటువంటి విషయం ఏమిటంటే, ఏ మనిషి కూడా చెమటోర్చి కష్టపడకుండా డబ్బు అనేది సంపాదించలేడు. అలాగే ఈ యొక్క అబ్రహాంని దేవుడు బహుగా దీవించాడు. అంటే మరి ఈ అబ్రహాము కష్టపడకుండా డబ్బు ఆయన సంపాదించలేదు. ఈయన కూడా మరి ఆయన దేవుని మాటకు లోబడ్డాడు కాబట్టి దేవుడు తన పశువులను, తన గొర్రెలను, తన సమస్తాన్ని కూడా ఆశీర్వదించబట్టి అవి విపరీతంగా మరి పిల్లలు పుట్టి ఆ యొక్క సంతతి పెరిగిపోయి గొప్ప ఆస్తిపరుడయ్యాడు. ఇక్కడ ఈ సొదొమ రాజు ఏమంటున్నాడు, నా ఆస్తి అంతా కూడా నువ్వు తీసుకొని నా మనుషులను మాత్రం ఇచ్చేయంటే, ఇక్కడ అబ్రహాం ఒక మంచి మాట చెప్తా ఉన్నాడు. అయ్యో అది ఏమొద్దు, నీ ఆస్తి నువ్వే తీసుకో. ఒకవేళ నీ దగ్గర కనుక నేను ఆస్తి తీసుకుంటే ఇదిగో సొదొమ రాజు వల్లే ఆస్తిపరుడయ్యాడు అని అందరూ అనుకుంటారు. కానీ అలా అనుకోవడానికి వీల్లేదు. నేను నా దేవుని దగ్గర, సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన దగ్గర నేను ఒక ప్రమాణం చేశాను. మరి ఆ ప్రమాణం ప్రకారం నేనే నీ దగ్గర తీసుకోను అని చెప్పినట్లుగా చూస్తాం. దానికి ముందు కూడా మనం చూస్తే ఈ యొక్క అబ్రహాము అప్పటికే ఐదుగురు రాజుల మీద ఆయన యుద్ధం చేసి గెలిచి ఉంటాడు. ఆ టైంలో షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసాన్ని తీసుకుని వచ్చి, అతడు సర్వోన్నతుడకు దేవుని యాజకుడు, అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము వలన ఆశీర్వదింపబడును గాక, అబ్రహాము ఆశీర్వదించబడును గాక అని ఈ యొక్క మెల్కీసెదెకు కూడా వచ్చి అంతకుముందు ఆయన దీవించినట్టుగా చూస్తాం. అంటే దీవెనలు మనకి దేవుని దగ్గర నుంచి రావాలి. దేవుని యొక్క ఆశీర్వాదం మనపై ఉంటే నువ్వు సంపాదించే నీ యొక్క జీతం కావచ్చు, లేదా నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, నువ్వు కష్టపడాలి. ఆ కష్టపడినప్పుడు దాంట్లో ప్రతిఫలం అనేది దేవుడు నీకు ఎక్కువగా ఇస్తాడు. అంటే ఇప్పుడు నువ్వు ఒక బిజినెస్ చేస్తున్నావు అనుకో, నీ యొక్క రాబడి చాలా తక్కువగా ఉంటే నీవు కనుక దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క కట్టడలను అనుసరించి నీవు కనుక జాగ్రత్తగా దేవునికి మహిమకరంగా కనుక నువ్వు జీవిస్తే నీ యొక్క వ్యాపారము అభివృద్ధి చెందుతుంది, నీ ధనము అభివృద్ధి చెందుతుంది. తద్వారా నీవు ఆ యొక్క మందిరానికి కావచ్చు, సేవకులకు కావచ్చు, ఎవరికైనా సరే నువ్వు పేదలకు కావచ్చు, నువ్వు ధన సహాయం కానీ ఆహారం కానీ నువ్వు ఇస్తూ ఉన్న కొద్దీ నిన్ను వర్ధిల్ల చేస్తాడు.
ఆ విధంగా ఇక్కడ అబ్రహాముని బహు గొప్పగా దీవించినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. మరి అబ్రహాము కూడా మరి ఆయన ఎంత దేవునికి అనుకూలంగా ఉన్నాడు అన్నది కూడా మనం చూసినట్లయితే 13వ వచనంలో మనం చూస్తాం. బేతేలుకి హాయికి మధ్య ప్రార్థన చేసి బలిపీఠం కట్టినట్టుగా చూస్తాం. వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదటిగా హాయికిని మరి ఇక్కడ బేతేలుకి మధ్యలో ఆయన బలిపీఠం కూడా కట్టాడు. బలిపీఠం కట్టడము అని అంటే ఆ రోజుల్లో మరి రాళ్లతో బలిపీఠం కట్టి మరి దేవునికి గొప్పగా బలులు అర్పించేవాడు ఆ అబ్రహాము. అలాగే ఈ రోజున మనం కూడా మన ఇంట్లో బలిపీఠం ఏంటి, మన ఇంట్లో మనము కుటుంబ ప్రార్థనలు చేయడం అనేది ఒక బలిపీఠం, ప్రార్థించడము. ఇక్కడ అదే క్లియర్గా రాసి ఉంటుంది. బేతేలుకును హాయికిని మధ్య ప్రార్థన చేసి బలిపీఠం కట్టి ప్రార్థన చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి ఆ యొక్క దేవుని యొక్క కృప అబ్రహాం మీద ఉంది. అందుకోసమే ఆస్తి విపరీతంగా పెరిగిపోయినట్లుగా మనం చూస్తాం. ఈ రోజుల్లో మనము ఎంతోమంది చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే, దేవుడు సర్వోన్నతుడైన దేవుడు, గొప్ప దేవుడే, కానీ మనము దేవుని మీద ఆధారపడడం మంచిదే, విశ్వసించడం మంచిదే. కానీ చాలామంది ఈ రోజుల్లో చెప్తున్నటువంటి బోధనలు బట్టి కావచ్చు, లేకపోతే ఒక రకమైనటువంటి వ్యూహంగా మరి అలసత్వం లేకుండా మరి ఖాళీగా కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడిస్తాడులే అనే ఉద్దేశంతో కూడా చాలామంది యవనస్తులు, అటు పెద్దవారు అందరూ కూడా దేవుని కోసం, డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మరి పరలోకం నుంచి ఆ యొక్క డబ్బు మీకు కుమ్మరించబడుతుందా అంటే, ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, దేశానికి ఒక కరెన్సీ ఉంది. అవన్నీ కూడా పైన నుంచి ఏమైనా కుమ్మరించబడతాయా? పైన నుంచి రూపాయలు కానీ డాలర్లు కానీ ఇవి ఏమైనా కుమ్మరించబడతాయా అంటే అటువంటి పరిస్థితి లేదు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏ విధంగా ఆశీర్వదిస్తాడు? నీ యొక్క రోగం రాకుండా నీకు కాపుదలను ఇస్తాడు. అలా కాకుండా నువ్వు వ్యాపారం చేస్తే ఆ వ్యాపారం అభివృద్ధి చెందడానికి నీకు మరి దేవుడు సహకరిస్తాడు. ఒకవేళ నువ్వు చదువుతున్నటువంటి యవనస్తుడు అయితే నీ చదువులో నీకు అమితమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి ఆ జ్ఞానం ద్వారా నువ్వు బాగా చదువుకొని అభివృద్ధి చెంది మంచి ఉద్యోగస్తుడివి లేదా మంచి ప్రభుత్వ అధికారిగా, ఐఏఎస్గా, ఐపీఎస్గా ఏవైనా సరే నేను చేయడానికి దేవుడు సిద్ధపరుస్తాడు. కానీ నీవు ఆయన కట్టడలను ఆయన్ను మహిమపరిచే విధంగా ఉండాలి. అప్పుడు నీ యొక్క చదువు నిన్ను పైకి తీసుకువెళ్తుంది. తద్వారా నువ్వు డబ్బు సంపాదించుకో, నీకు జీతం వస్తుంది. ఒకవేళ ఇప్పటికే నువ్వు కనుక ఉద్యోగంలో ఉంటే, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి కనుక ఉంటే, ఆయన కనుక నువ్వు ప్రార్థన చేసి అడిగితే నీ జీతం పెంచుతాడు. అంతేకాదు ఇంక్రిమెంట్లు పెరగచ్చు. ఏది విధంగా నువ్వు చేస్తున్న పనిని బట్టి అందులో నీకు ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. అంతేగాని ఎక్కడి నుంచో ఎవరిదో డబ్బు నీ దగ్గరికి రాదు. అటువంటి పరిస్థితి లేనే లేదు. కానీ జనాలందరూ కూడా, ప్రజలందరూ కూడా విశ్వాసంతో ప్రార్థన చేస్తారు. ప్రార్థించుటలో తప్పు లేదు, కానీ నువ్వు కష్టపడి ప్రయాసపడాల్సినటువంటి అవసరం ఉంది. నీ యొక్క ప్రయాసను బట్టే దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు, నిన్ను చేస్తాడు. నువ్వు ఎక్కడైనా పనికి వెళ్ళావు అనుకో, అక్కడ నీకు 500 రూపాయలే ఆ రోజు కూలి అనుకోండి. నువ్వు కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి ఆయనకు మహిమకరంగా నువ్వు కనుక జీవిస్తే నీకు ఇచ్చే యజమాని 500కు బదులు 1000 రూపాయలు ఇవ్వచ్చు. ఎందుకంటే దేవుడు అతని మనసును మరి మార్చి నీకు ఎక్కువ డబ్బులు ఇవ్వడానికి కూడా దేవుడు ఇష్టపడతాడు. అదేవిధంగా మరి వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైనా సరే మరి ఏదైనా కష్టపడకుండా ఎవరు కూడా ఏ డబ్బును కూడా సంపాదించలేదు. దేవుడు నువ్వు చేస్తున్నటువంటి పనిని ఆశీర్వదిస్తాడు, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని ఆశీర్వదిస్తాడు, నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారాన్ని ఆశీర్వదిస్తాడు. పిల్లలైతే నువ్వు చేస్తున్నటువంటి నువ్వు చదువుతున్నటువంటి చదువుని ఆశీర్వదించి నిన్ను గొప్పగా దీవించడానికి సిద్ధపడతాడు. అదేవిధంగా మనం జాగ్రత్తగా గమనిస్తే యోసేపు మనకు తెలిసిన వ్యక్తే కదా. యోసేపు మరి అన్నదమ్ములు ఆయన్ని గుంటలో పడవేసినప్పుడు
అక్కడ మరి ఇష్మాయేలీలు, మరి తర్వాత ఐగుప్తుకు వెళ్తున్నటువంటి వ్యాపారస్తులకు వీరు అమ్మివేస్తారు. అమ్మివేసినప్పుడు అక్కడ మనం జాగ్రత్తగా చూస్తాం. ఆదికాండం 30వ అధ్యాయం 30వ వచనం నుంచి 40 వరకు కనుక మనం చూస్తే, నేను రాకముందు నీకుండినది కొంచెమే అయితే అది బహుగా అభివృద్ధి పొందను. నేను పాదము పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సాంపాద్యం చేసుకుంటున్నాను. ఇది యోసేపు గురించి కాదు, ఈ యొక్క యోసేపు తండ్రి అయిన యాకోబు గురించి మరి ఆదికాండం 30:30లో చూస్తాం. ఇక్కడ యాకోబు కూడా మరి తన మామ దగ్గరికి వెళ్ళి మరి ఆయన పెళ్ళికి 2 కూతుర్ని కూడా పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత మరి ఆయన పుట్టే పిల్లలకి, ఆయన భార్యకి వేరుగా అతను సంపాదించుకోవాలని చెప్పి ఆలోచించినప్పుడు దేవుడు యాకోబుని బహుగా దీవించినట్లుగా కూడా మనం చూస్తాం. అక్కడ లాబానుతో మరి యాకోబు మరి నేను ఈ యొక్క తెల్ల గొర్రెల్లో నుంచి నువ్వు తీసుకో, అందులో చార్లు కలిగి నేను తీసుకుంటాను అని చెప్పి అత్యధికంగా మామకే ఇచ్చేవాడు. కానీ ఇతని దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క గొర్రె మందలు విపరీతంగా మరి ఎక్కువగా చారులు ఉండేవి, చారులు లేనివి, ఇలాగా మరి పుట్టి ఈ యొక్క యాకోబు ఆస్తి విపరీతంగా పెరిగిపోయినట్లుగా కూడా మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. అంటే ఇక్కడ మనకి ఏం అర్థమవుతుందంటే, దేవుని యందు భయభక్తులు కలిగి కనుక మనం ఉంటే నీ యొక్క వ్యాపారం కానీ, లేదా ఇక్కడ యాకోబుని మరి ఆ గొర్రెలు మేకలు విపరీతంగా లాభాన్ని చాలాసార్లు మోసం చేస్తాడు. చారలు ఉన్నాయి, చారలు లేని నాయి అని చెప్పినప్పుడు ఏది చెప్తే దానికి రివర్స్లో యాకోబుకి ఆ యొక్క పిల్లలు పుట్టి అదంతా కూడా ఆయనకు ఆస్తిగా మారేది. ఆఖరికి గొప్ప ఆస్తిపరుడిగా మరి ఆ యొక్క యాకోబు మరి ఏమీ పెట్టుబడి లేదు, మన దగ్గర పనిచేశాడు. ఆయన చేసిన దానికి మరి కూలీగా కొన్ని గొర్రెల్ని మేకల్ని ఇస్తే అవి విపరీతంగా మరి చూలు కట్టి ఎంతగానో అదంతా కూడా మనం 30వ అధ్యాయాన్ని కాబట్టి చదివితే దాంట్లో మీకు అర్థమవుతుంది. ఆ విధంగా దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా మనం యాకోబుని కూడా చూస్తాం. ఇందాక యోసేపు గురించి చెప్పుకుంటున్నాం కదా, యోసేపు కూడా అంతే. 39వ అధ్యాయంలో మనం కనుక చూస్తే ఈ అన్నలు ఎప్పుడైతే అతన్ని తోసేసి గుంటలో పడేసి అందులో నుంచి మళ్ళీ బయటికి తీసి ఆ యొక్క ఐగుప్తీయులకు మరి అమ్మేసినప్పుడు అక్కడ మరి చూడండి, దేవుడు యోసేపు ఎంతగానో దేవుని ప్రేమించాడు. బైబిల్ అంతట్లో కూడా యోసేపు అంత నీతిమంతుడు కానీ యోసేపులో ఏ పాపం కూడా కనపడదు. అటువంటి యోసేపుని మరి దేవుడు ఎంత గొప్పగా దీవించాడో మనం ఒకసారి చూసినట్లయితే, ఆ యొక్క అన్నదమ్ములు అతను అమ్మివేసినప్పటికీ అతను ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? పోతిఫర్ ఇంటికి వెళ్ళాడు. పోతిఫర్ ఇంటికి వెళ్ళి అక్కడ మరి ఆయన దగ్గర ఉన్నటువంటి లెక్కలు అవన్నీ కూడా చూసేవాడట. ఇక్కడ 39వ వచనంలో చూస్తే పోతిఫర్ దగ్గర యోసేపు ఉన్నాడు. యెహోవా యోసేపునకు తోడై ఉండను కనుక అతడు వర్ధిల్లుచుండెను. యోసేపునకు ఎవరు తోడుగా ఉన్నారు? యెహోవా దేవుడు తోడుగా ఉన్నాడు. మరి నీ అన్నదమ్ములు లేదా నీ తల్లిదండ్రులు ఎవరైనా సరే, నీ బంధువులు నిన్ను విడిచిపెట్టినా నీవు దేవునికి మహిమకరంగా కనుక ఉంటే తప్పనిసరిగా నిన్ను దేవుడు దీవిస్తాడు. ఇక్కడ అదే జరిగింది. యోసేపుని బహుగా దీవించి పోతిఫర్ ఇంటి దగ్గర పెడితే మరి అక్కడ అతడు ఎంతగానో ఎక్కడ కాలు పెడితే అక్కడ మరి విపరీతంగా మరి వర్ధిల్లా చేశాడట దేవుడు. ఆ విధంగా చేసినప్పుడు మరి ఆఖరికి పోతిఫర్ భార్య కూడా మరి యవనస్తుడైనటువంటి యోసేపు ఎంతగానో అందగాడు. ఆయన్ని మరి ఏదో విధంగా తప్పు చేయించాలని చెప్పి ఆవిడ ప్రయాసపడినప్పుడు మరి ఆవిడ ద్వారా ఆ తప్పు వల్ల అతను చెరసాలలోకి వెళ్ళినట్లుగా చూస్తాం. చెరసాలలోకి వెళ్ళినప్పుడు కూడా దేవుడు అతనికి తోడుగా ఉండి చెరసాల అధిపతట ఆ చెరసాలలోని ఖైదీలందరినీ కూడా అతనికి అప్పగించినట్టుగా 22వ వచనంలో మనం చూస్తాం. ఆదికాండం 39:22లో మనం చూసినట్లయితే అతడు చేయనది యావత్తు సఫలమగినట్లు యెహోవా చేసెను అని రాయబడి ఉంటుంది. ఆ విధంగా దేవుడు మరి ఎంతగానో దేవుడు వీరందరినీ కూడా ఆశీర్వదించినట్లుగా చూస్తాం. అదేవిధంగా యోబు కూడా మనం చూసినట్టయితే 1వ అధ్యాయం 14వ వచనం వరకు కనుక మనం 1 నుంచి 4 వచనాలు కనుక చదివితే ఆ రోజుల్లో
మరి దేవునికి మహిమకరంగా జీవించాడు, నీతిమంతుడిగా ఉన్నాడు, ఎక్కడ కూడా ఎటువంటి దోషం ఆయనలో లేదు. అందుకోసమే యోబుని మరి ఈ భూమి మీద ఉన్నటువంటి ఎవ్వరు కూడా అంత ఆస్తిపరులు లేరట. ఆ విధంగా యోబును కూడా దీవించినట్లుగా చూస్తాం. ఆయనకున్నటువంటి ఒంటెలేంటి, మరి ఎంత భూభాగం కావాలో కదా, మరి ఒంటెలేంటి, గొర్రెలేంటి, ఆవులేంటి, మరి ఇవన్నీ కూడా బహుగా మరి ఆయన దగ్గర ఉన్నాయి. అంతగా దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. కాబట్టి మరి ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, మరి మనం ఆశీర్వదించబడాలి అని అంటే ముందు మనం ఒక ఉద్యోగం చేయాలి. ఆ ఉద్యోగంలో నిన్ను దేవుడు దీవిస్తాడు. ముందు నీవు ఒక వ్యాపారం చేయాలి. ఆ వ్యాపారంలో నిన్ను దేవుడు దీవిస్తాడు. నువ్వు చదువుకునే యవనస్తుడివైతే ముందు నువ్వు చదువుకోవాలి. చదువుకున్నప్పుడు నీ చదువును దీవిస్తాడు. తద్వారా ఒక మంచి ఉద్యోగంలో మరి నిన్ను పెట్టి నిన్ను పోషిస్తాడు, ఆదరిస్తాడు, మరి ఎంతగానో ఆశీర్వదిస్తాడు. అలాగే మనం భౌతికమైనటువంటి ఆశీర్వాదాల కోసం ఇప్పుడు వరకు విన్నాం. ఆత్మీయ ఆశీర్వాదాలు కనుక చూస్తే మరి ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క మాటలు చెప్పారు. ఏమని? మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీ అక్కర్లన్నీ కూడా ఆయనకి తెలిసే ఉన్నవి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన అక్కర్లేంటో ఆయనకు తెలిసే ఉన్నాయి. కాబట్టి ఈ అక్కర్లన్నీ కూడా ఆయన తీర్చడానికి మరి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. కాకపోతే మనము మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకమని ప్రభువే చెప్పినట్టుగా కూడా మనం చూస్తాం. అదేవిధంగా మరి ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఆయన మొట్టమొదటిగా ఆ శిష్యులు ఆయన్ని అడుగుతారు, అయ్యా మేము దేవునికి ఎలా ప్రార్థన చేయాలి అని ఆయన అడిగినప్పుడు ఆయన చెప్తాడు, పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం ముందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరుగాక, మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయము అని ఒక ప్రార్థన మనం చూస్తాం. ఆ ప్రార్థనలో మరి అక్కడ ఏం చెప్తున్నాడు? మా అనుదిన ఆహారము మాకు దయచేయము అని అడగమంటున్నాడు. మరి ఇక్కడ మనం అనుదిన ఆహారాన్ని మనం అడుగుతున్నామా, లేకపోతే మనకు ఐశ్వర్యం కావాలని, లేదా మనకు డబ్బు కావాలని, మనకు హోదా కావాలని మనం అడుగుతున్నామా అని ఒకసారి మనం పరీక్షించుకోవాలి. నిజమే, ఈ లోకంలో మరి డబ్బు ఎంతో అవసరం. ప్రతి అవసరానికి డబ్బే అవసరం. ఆ రోజుల్లో డబ్బుతో పని లేదు, కానీ ఈ రోజుల్లో అయితే తప్పనిసరిగా డబ్బే ప్రధానంగా మనకి కనబడుతూ ఉంది. ఆ డబ్బుని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు, కానీ దాన్ని జాగ్రత్తగా మనం మరి దాన్ని జాగ్రత్త పరచుకోవాల్సినటువంటి అవసరత కూడా ఉంది. ఎందుకు నీ దగ్గర మరి చిల్లి సంచిలో డబ్బు వేసినట్లుగా అయిపోతూ ఉంది అన్నప్పుడు మనం పరీక్షించుకోవాలి. మనం ఏ విధంగా ఉన్నాం? దేవునికి మహిమకరంగా జీవిస్తున్నామా, లేదా దేవునికి ఇవ్వాల్సినటువంటి దశం భాగాన్ని మనం ఇస్తున్నామా లేదా? ఇవన్నీ కూడా మనం పరీక్షించుకోవాలి. దేవునికి నమ్మకంగా ఉన్నామా లేదా, దేవుని మహిమపరుస్తున్నామా లేదా అనేది కూడా మనము చూసుకోవాల్సిన అవసరత ఉంది. అవన్నీ కూడా చేసినట్లయితే నీ అనుదిన ఆహారం నీకు దయచేస్తాడు. నీ యొక్క వ్యాపారంలో తప్పనిసరిగా అభివృద్ధినిస్తాడు. అలాగే నీ యొక్క ఉద్యోగంలో కూడా నీకు కావాల్సినవన్నీ కూడా దయచేస్తాడు. అంతకన్నా ముఖ్యమైనటువంటి ఆత్మీయ ఆశీర్వాదాలు కూడా మనం తెలుసుకోవాలి. ఈ యొక్క ఆత్మీయ ఆశీర్వాదాలు ఎంతో మంచివి, కానీ ఈ రోజుల్లో 1% మనుషులు కూడా ఆత్మీయ ఆశీర్వాదాలు అడగడానికి ఎవరు ఇష్టపడట్లా. ఎందుకంటే ఈ లోకంలో మనకి ధనమే ముఖ్యం. మన పిల్లల చదువులు, మన పిల్లల ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు ఇవే మనకు ముఖ్యంగా ఉన్నాయి. కానీ ఆత్మీయ ఆశీర్వాదాలు ఎవ్వరు కూడా అడుగుతున్నట్లుగా మనం చూడం. ఏదో పాస్టర్ గారు చెబితే మనం అడుగుతాం, కానీ చాలా యొక్క మందిరాల్లో మరి ఆయా పాస్టర్లు చెప్తూ ఉంటారు. కొంతమంది పరిశుద్ధాత్మని నింపమని, పరిశుద్ధాత్మను కుమ్మరించమని అడుగుతారు. నిజంగా మనం మన హృదయాంతరంగాల నుంచి మనం అడుగుతున్నామా లేదా అన్నది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే మరి అడగడము నోరే కదా, నోట్లో నుంచి శబ్దమే కదా, ఈ పెదవులే కదా వాటిని ఉచ్చరిస్తూ ఉన్నాయి. మరి ఆ పెదాలతో మనం ఉచ్చరించి వాటిని అడిగినప్పుడు నిజంగానే హృదయాంతరంగాల నుంచి నువ్వు కనుక అడిగితే అడుగుడి మీకు ఇవ్వబడును అన్న విధంగా దేవుడు అత్యధికంగా నీకు పరిశుద్ధాత్మను నీకు వరంగా ఇస్తాడు. ఆ యొక్క పరిశుద్ధాత్మ వరాన్ని మరి పొందుకుంటే మనం ఏం చేయగలం అని
అని కనుక ఒకసారి ఆలోచిస్తే ఇది ఎవరు కూడా అడగరు. ఎందుకంటే దానివల్ల మనకేంటి ఉపయోగం? నేను పరిశుద్ధాత్మను వరాన్ని పొందుకుంటే ఇతరుల మీద చేయి వేసి ప్రార్థన చేసినప్పుడు రోగులు పరచబడతారు. అంతేకాదు, నువ్వు కనుక పరిశుద్ధాత్మ వరమును కనుక పొందితే నీ నోట్లో నుంచి ప్రవచనాలు వస్తాయి. నీ యొక్క సంఘము, నీ యొక్క కుటుంబం గురించి నువ్వు ప్రవచించగలుగుతావు. అంతేకాదు, భాషలు మాట్లాడగలుగుతావు. అంతేకాదు, మరి ఆశీర్వాదపు మాటలు, మరి లేదా బుద్ధివాక్యము, లేదా ఇవన్నీ కూడా మనకి లభిస్తాయి. అవి అన్నీ కూడా ఎంతమంది అడుగుతారు, ఎవరు అడుగుతారు అంటే ఈ రోజుల్లో ఏ విశ్వాసి కూడా అడగరు. ఎందుకంటే వారి యొక్క కుటుంబ అవసరతలు, వారి యొక్క అవసరతలే వారిని ఎక్కువగా మరి కృంగదీస్తూ ఉంటాయి. ఆర్థిక అవసరతలు కావచ్చు, లేదా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క రోగాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు, లేదంటే ఇంకేదైనా కావచ్చు. అటువంటి వారు ఈ యొక్క ఆత్మీయ వరాలు అడుగుతారా అంటే ఎవరు కూడా అడగరు. కాబట్టి ఇక్కడ గలతీ పత్రికలో మనం చూస్తాం, ఈ యొక్క ఆత్మ ఫలమేమనగా అనేది రాయబడి ఉంది కదా. అందులో ప్రేమ, మనం ప్రేమను కనపరుస్తున్నామంటే మన యొక్క ఆర్థిక ఇబ్బందులు లేదా రోగాల వల్ల మరి మనం ఇతరులపైన ప్రేమ అనేది చూపించలేము. అదేవిధంగా సంతోషం అనేది ఉంటుందా అంటే మనకి ఎంత డబ్బున్నా, ఎంత ఏదున్నా కూడా సంతోషం అనేది ఉండనే ఉండదు. ఇంకా కావాలనే ఆలోచనతో ఉంటాం. కాబట్టి వీటన్నిటిని కూడా మనం అడగం. అంతేకాదు, సమాధానం కలిగి ఉంటున్నామా? ఇతరులు మనతో పాటు సమానంగా పనిచేసే వ్యక్తి, లేదా మనతో పాటు సమానంగా వ్యాపారం చేసే వ్యక్తి అత్యధికంగా లాభాలు పొందుతూ అత్యధికంగా ఇండ్లు కొనుక్కొని లేదా ఇంకా ఏదైనా అభివృద్ధి చెందుతుంటే వారితో మనం సమాధానంగా ఉంటాం. మరి ఈర్ష్యతో మనం ఉంటాం, మోసంతో మనం హృదయాలు ఉంటాయి. అదేవిధంగా దీర్ఘశాంతం కలిగి ఉంటున్నామా? మరి దేవుడిస్తాడు అనే దీర్ఘశాంతము మనకుందా? లేదా మనకున్నటువంటి బాధ్యతలను బట్టి అవి వచ్చే వరకు దీర్ఘశాంతం కలిగి ఉంటున్నామా అంటే ఎటువంటి పరిస్థితిలో ఉండలేని పరిస్థితి. అంతేకాదు, దయాళత్వము, మంచితనము, విశ్వాసము. ఈ విశ్వాసం అనేది కూడా దేవుని మీద ఉండదు. ప్రార్థన మాత్రమే చేస్తాం, కానీ అది వస్తుంది, దొరుకుతుంది అనే విశ్వాసం మనలో ఉండనే ఉండదు. కాబట్టి ఈ యొక్క ఏ అయితే ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయో, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలే. ఈ యొక్క ఆత్మీయ ఆశీర్వాదాలు ఈ రోజున ఎవ్వరు కూడా అడగడంలా. నువ్వు కనుక ఈ యొక్క ఆత్మీయ ఆశీర్వాదాలు కనుక అడిగితే దేవుడు కనుక దయచేస్తే ఆయన కోసం నువ్వు సాక్షిగా నిలబడతావు, ఆయన కోసం మహిమకరంగా నిలబడతావు, ఆయన యొక్క సువార్తను నువ్వు ప్రకటించగలుగుతావు, ఆయన ఆత్మను నువ్వు పొందుకొని రోగులను స్వస్థపరుస్తావు. అంతేకాదు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి వారికి నువ్వు ఆర్థిక సహాయం కూడా చేయగలుగుతావు. ఎప్పుడు అంటే ఈ యొక్క ఆత్మీయ మరి ఆశీర్వాదాలు నువ్వు కలిగి ఉండాలి. ఇవి కనుక కలిగి ఉంటే ఈ యొక్క ఆశీర్వాదాలు వాటంతటవే నీ దగ్గరికి పరిగెడతాయి. అదే అబ్రహాము, యోసేపు, వీరందరూ, యోగు, వీరందరికీ కూడా ముందు వీటిని కలిగి ఉన్నారు. వీటిని కలిగి ఉండాలంటే మరి ఎలా సాధ్యమవుతుంది అంటే నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచాలి, దేవునికి మహిమకరంగా జీవించాలి, ఆయన కట్టడలను అనుసరించాలి, ఇతర దేవతలను, దేవుళ్లను విగ్రహారాధన చేయకుండా ఉండాలి. ఏ అయితే ఉన్నాయో ప్రభువైన యేసుక్రీస్తు నిజరక్షకుడు, నిజ దేవుడు, దేవుని కుమారుడు అని నమ్మి విశ్వసిస్తే, విశ్వాసంతో కనుక నువ్వు జీవిస్తే ఫస్ట్ వచ్చేది ఏంటంటే ఆత్మీయ ఆశీర్వాదాలు. ఈ ఆత్మీయ ఆశీర్వాదాలు కనుక నువ్వు పొందుకోగలిగితే తప్పనిసరిగా నీ జీవితంలోనికి భౌతికమైన ఆశీర్వాదాలు వాటంతటవే వస్తాయి. ఎప్పుడైతే నీలో ప్రేమ ఉంటుందో దేవుడు నిన్ను బహుగా దీవించి ఇతరుల పట్ల నువ్వు ప్రేమను కలిగి ఉన్నావు కాబట్టి నీకు ధనాన్ని ఇస్తాడు. అప్పుడు ఆ ధనాన్ని ఏం చేస్తావు? పేదలకు నువ్వు ఇవ్వడానికి ఇష్టపడతావు, పేదలకి భోజనం పెట్టగలుగుతావు, పేదలకి మరి వస్త్రాలను కొనగలుగుతావు. అంతేకాదు, మరి నీలో ఎప్పుడైతే నీ దగ్గర నువ్వు ప్రేమను కలిగి ఉంటావో అప్పుడు నీకు డబ్బు
పుష్కలంగా ఇస్తాడు దేవుడు. ఎందుకంటే ఆ రోగానికి కావలసినటువంటి మందులు వారికి కొనుక్కోవడానికి వారికి నువ్వు డబ్బు ఇవ్వగలుగుతావు. నీలో అసలు ప్రేమే లేకపోతే ఇతరుల యందు మరి ఇతరులను కనుక ఇష్టపడకుండా ఇక్కడ చెప్పినట్లుగా మరి దీర్ఘశాంతము, సమాధానం, సంతోషం ఇవన్నీ కూడా నీలో లేనప్పుడు నువ్వు ఇతరులకు సహాయపడలేవు. కాబట్టి అందుకోసమే నీకు ఆత్మీయ ఆశీర్వాదాలు లేవు. కాబట్టే నీకు భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు రావడం లేదు అన్నది ఇక్కడ మనకి అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి, మరి ప్రభు చెప్పినట్లుగానే అనుదినాహారం నీకు ఇస్తానన్నాడు. కానీ ఆశీర్వాదాలు, భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు ఎప్పుడైతే ఆత్మీయ ఆశీర్వాదాలను నువ్వు పొందుకుంటావో అప్పుడు నీకు భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు వస్తాయి. భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు నీకు వస్తే నీలో గర్వం పెరుగుతుంది. నువ్వు ఒక ధనవంతుడు అవుతావు. ధనవంతుడు ఎప్పటికీ కూడా మరి పరలోకానికి అర్హుడు కాదు. కాబట్టి ఈనాడు క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి విశ్వాసులైతేనేమి, పాస్టర్లు అయితేనే ఎవరు కూడా ఆత్మీయ ఆశీర్వాదాలని కోరుకోవడం లేదు, కానీ భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు కోరుకుంటున్నాయి. వాటిని కనుక దేవుడు నీకు ఇస్తే నువ్వు దేవుడిని మర్చిపోతావు. దేవుడిని ఇంకా నువ్వు అడగడానికి ఇంకేం ఉండవు నీకు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆత్మీయ మరి ఆశీర్వాదాలను నువ్వు అడిగి నువ్వు పొందుకుంటావో ఆటోమేటిక్గా నీ జీవితంలోనికి ఈ ప్రేమ, సమాధానం, దీర్ఘశాంతం ఇవన్నీ వచ్చినప్పుడు దయాళత్వం ఉంటేనే కదా ఒక పేదవాడిని నువ్వు చూసి దయతో వాడిని ఆదరిస్తావు. నీకు దయాళత్వం ఉంటేనే కదా ఒక రోగి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. కాబట్టి భౌతిక ఆశీర్వాదాలు కావాలంటే ముందు ఆత్మీయ ఆశీర్వాదాలు నీకు రావాలి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి, ఈ రోజు నుంచి నీ ప్రార్థన మార్చుకో. ప్రభువా, నాకు ఆత్మీయ ఆశీర్వాదాలు ముందు దయచేయి ప్రభువా అని కనుక నువ్వు అడిగితే ఈ యొక్క ఆత్మీయ ఆశీర్వాదాలు నీకు ఉచితంగా దేవుడు దయచేస్తాడు. ఆ ఆత్మీయ ఆశీర్వాదాలు ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో తప్పనిసరిగా భౌతికమైన ఆశీర్వాదాలు అన్నీ కూడా నీ మీదకి వస్తాయి. అదేవిధంగా యోసేపు, అబ్రహాము, యోబు వీరిలో ముందు ఆత్మీయ ఆశీర్వాదాలు కలిగి ఉన్నారు. ఇతరులకు ఇచ్చే గుణాన్ని కలిగి ఉన్నారు. ఇతరుల ఎడల దీర్ఘశాంతము, ప్రేమ, దయాళత్వం ఇవన్నీ వారు కలిగి ఉన్నారు. కాబట్టి వారికి భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు వారి మీదకి వచ్చాయి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, మరి ఈనాటి నుంచి నీ ప్రార్థన మార్చుకో. నాకు డబ్బు ఇవ్వు, నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు అనే ప్రార్థన చేసే కన్నా ఆత్మీయ ఆశీర్వాదాలు దయచేయి ప్రభువా అని నువ్వు కనుక కోరుకున్నట్లయితే పరిశుద్ధాత్మను నీ మీద కుమ్మరిస్తే తప్పనిసరిగా ఈ యొక్క ఆత్మీయ ఆశీర్వాదాలు నీలోనికి వస్తాయి. అప్పుడు నువ్వు డబ్బు కోసం ఎదురు చూడవు. నీకు డబ్బు అనేది ఇష్టం ఉండదు. అప్పుడు ఆటోమేటిక్గా భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు నీ దగ్గరికి దేవుడు తప్పకుండా నిన్ను ఆకాశ పట్టజాలని మరి ఆ యొక్క దీవెనలను ఆ యొక్క నీ మీద కుమ్మరిస్తానని వాగ్దానం అప్పుడు నెరవేరుతుంది. కాబట్టి మరి ఈ యొక్క మరి వాక్యం అయినటువంటి సహోదరుడా, నీవు ఈ రోజు నుంచి ఆత్మీయ ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేయి. నీ యొక్క రోగాలు, నీ యొక్క ఆర్థిక ఇబ్బందులు, నీ యొక్క కష్టాలు, బాధలు, శ్రమలు అన్నీ కూడా పటాపంచలైపోయి నువ్వు ఒక గొప్ప అబ్రహాముల వంటి వాడివై, లేదా యోసేపులాగా, యోబులాగా, ఇంకా గొప్ప వారిలాగా నువ్వు దీవించబడతావు. గాడ్ బ్లెస్ యు ఆల్.